అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కకి అన్నకి ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. లార్డ్. యాక్చువల్లీ ఏమైందంటే నాకు సెమ్ ఎగ్జామ్ ఉండే, అప్పుడు ఎగ్జామ్ పాస్ కాకపోతే నేను డిటైన్ మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ చదవాలి అని అన్నారు. అయితే అసలు నేను చదివిన ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. నేను ఎవ్రీ టైం అన్నతోని ప్రే చేసుకొని వెళ్ళేదాన్ని. ఎగ్జామ్కి ముందు 5 minutes ఉంది అనగానే అన్నకి ఫోన్ చేసేదాన్ని. అన్న ప్రే చేసి ఏం కాదు చెల్లి వెళ్ళు మంచిగా రాసిరా అని చెప్పేవాడు. ఎప్పుడైనా నేను ప్రే చేసుకొని వెళ్ళేదాన్ని. కానీ ఆ ఎగ్జామ్కి నేను చదివిన ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. నేను అసలు పాస్ అవుతానో అని హోప్ కూడా లేకుండే. కానీ నేను ఏం చదివినా అదే రాసేసి వచ్చిన. 3 hours ఎగ్జామ్ ఉంటే 1 hourలోనే నేను బయటికి వచ్చేస్తాను. కానీ నాకు తెలియకుండానే పాస్ అయిపోయాను నేను. మళ్ళీ నిన్న నేను ఫోన్ ఏదో నార్మల్ ఫోన్ కొందామని పోయినాను. ఆ కార్డ్ పైన ఫోన్ వస్తుందో రాదో అని జస్ట్ నార్మల్ ఏదో ఒక ఫోన్ కొందామని పోయినాను. అయితే నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళినాను. అన్న ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, ఎప్పుడు చిన్న వాటికి కాదు పెద్ద వాటికే చూడండి, పెద్దదేమి గోల్గా పెట్టుకోండి అని చెప్తాడు. నేను అట్లనే వెళ్ళాను. మీకు 0 down payment పైన ఐఫోన్ వస్తుంది అని చెప్పినారు. మాకే ఆప్షన్స్ ఇచ్చినారు ఎన్ని మంత్స్ కట్టుకుంటారో అని చెప్పి. నేను ఐఫోన్ కూడా తీసుకున్నాను. వావ్, ప్రైజ్ ది లార్డ్.